బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని ఈ రోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ దినాల్లో ప్రపంచంలో ఒక విధమైన వాదం వినబడుతుంది. ఈనాడు ఫేస్బుక్ లేదా యూట్యూబ్, వి హావ్ మెనీ సోషల్ మీడియాస్. ఈ సోషల్ మీడియాలో బైబిల్ మీద దాడి జరుగుతుంది. ఈనాడు మన చుట్టూ ఉన్న సోషల్ మీడియా ద్వారా, మన చుట్టూ ఉన్న సమాజంలో బైబిల్ మీద దాడి జరుగుతుంది. ఏమని దాడి జరుగుతుందంటే, బైబిల్ అనేది దేవుడి వాక్యము కాదు, బైబిల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, బైబిల్ అనేది చాలా కట్టుకథల పుస్తకము అని కొంతమంది, యేసు ప్రభు అంటే పడని వారు, బైబిల్ అంటే గిట్టని వారు, సమాజం ఇంకా అలా పాడుగా ఉంచాలని ఆశపడుతున్న కొంతమంది కొన్ని ప్రలోభలకు వాళ్ళు లోనైపోయి వారు ఏం చేస్తున్నారంటే, బైబిల్ అనేది దేవుని వాక్యము కాదు అని నానా రకాల చెడ్డ ప్రచారం చేస్తుంది. దట్స్ నాట్ ఎ ట్రూత్. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, ఎక్కువ సార్లు ఏం వింటామో అదే మనం సత్యం అనుకుంటాం. చాలా మంది కూడా ఆ ప్రచారాలు చూస్తూ నిజంగానే బైబిల్ అనేది ఒక నిజమైన దేవుని గ్రంథం కాదేమో, ఈ క్రైస్తవులు ఇలాగా అబద్ధాలు చెప్తున్నారేమో అనుకొని క్రైస్తవుల మీద దాడులు చేయడము, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పని చేయడము అనేది చేస్తున్నారు. అయితే నిజానికి బైబిల్ అనేది దేవుని గ్రంథమా కాదా అని మనం ఆలోచిస్తే, బైబిల్ దేవుని గ్రంథం, కంప్లీట్ గా అది దేవుడి వాక్యము అని ఏమాత్రం డౌట్ లేకుండా, సందేహం లేకుండా చెప్పడానికి కొన్ని వేల ఆధారాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నిటిని ప్రతి వారం నేను ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను. కనుక మొదటి విషయం ఏంటంటే, బైబిల్ దేవుడు